గ్రామ స్థాయి నుంచి బహుజన సమాజ్ పార్టీలో బలోపేతం చేయనున్నట్లు బీఎస్పీ పార్టీ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు రాపూరు అబ్రహాం తెలిపారు. తిరుపతి జిల్లా కలువాయి బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కలువాయి మండలంలో పార్టీని నిర్మాణం చేయడం కోసం బహుజన సమాజ్ పార్టీ ఏదైతే దేశంలో మనవాద ఆధిపత్య పార్టీలని భూస్థాపితం చేసి మహనీయులు పరమ పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ బహుజన రాజ్యం కావాలని ఆయన కళ్ళగన్నాడు. అది కాంశీరామ్ గారు తీసుకున్నటువంటి బహుజన సారథ్యంలో బహుజన సమాజ్ పార్టీని ఇప్పుడు బెహం కుమార్ మాయావతి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మందెల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఆయన యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో పార్టీ చాలా ముందుకెళ్తుంది. అదేవిధంగా ఆ క్రమంలోనే రాష్ట్ర స్థాయి నుంచి మొత్తం బూత్ స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కలువాయి మండలంకి వచ్చి కలువాయి మండలంలో కూడా విస్తృతంగా ప్రచారం చేసే క్రమంలో ఇక్కడ కొత్తగా పార్టీలకి మేము మా సహచర నియోజకవర్గ కమిటీ సభ్యులు మా సహచర నియోజకవర్గ ఇన్ఛార్జి ఉద్యమ గారు వెంకటగిరి నియోజకవర్గంలో ఉంటూ అక్కడి నుంచి తిరుపతి జిల్లా కార్యవర్గంలో నాయకత్వం తీసుకొని ముందు నడిపిస్తున్నటువంటి మా అబ్రహాం గారు మా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తమ్ముడు రవీంద్ర గారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏ సమాజం అయితే ఈరోజు ఇప్పటికీ బహుజన జాతుల్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల్ని దోపిడీకి గురవుతున్నారో ఆ ప్రజల దోపిడీని గుర్తించి బహుజన సమాజ్ పార్టీ అధికారం తీసుకొచ్చి ఆ అధికారం ద్వారా ఈ ప్రజల యొక్క జీవితాలు మార్చేదాని కోసం మేము బహుజన సమాజ్ పార్టీ ముందుండి ఆ ప్రజలు చైతన్యం చేసి ఓటు యొక్క విలువను తెలిపి ఈ సమాజంలో బహుజన రాజ్యాధికారాన్ని ముందుకు తీసుకుపోయి ఆ క్రమంలో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ కలువాయి మండలంలో రాబోయే రోజుల్లో ఒక మహత్తరమైనటువంటి పెద్ద ఎత్తున పార్టీని నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకి పార్టీ అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అదేవిధంగా వాళ్ళ సమస్యల మీద పనిచేస్తూ అక్కడి నుంచి కార్యకర్తలని తయారు చేసి మేము ముందుకు నడిపిస్తాం. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు మేము ఈ కలువాయి మండలంలోకి రావడం జరిగింది. ఇంకా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కలువాయి మండలంలో ఉన్నటువంటి బహుజన మిత్రులకి ఇప్పుడు కూడా బహుజన సమాజానికి పార్టీ ఏ స్థితిలో ఉన్నా ఈ సమాజం వీళ్ళపైన ఎలాంటి దాడులు జరిగినా ఎలాంటి సమస్యలు ఉన్నా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. మంది ఈరోజు భారతదేశంలో మనవాద పార్టీలతో కూడా చెప్తే మంద బహుజన సమాజ్ పార్టీ 3వ అతిపెద్ద జాతీయ పార్టీ. కాబట్టి ఇక్కడ బీఎస్పీని క్యాడర్ జోలికి కానీ బీఎస్పీలో ఉన్న ప్రజల జోలికి కానీ ఏ మనవాద పార్టీ లీడర్లు కానీ ఎలాంటి దోపిడీ శక్తి లీడర్లు కానీ ఈ బహుజన సమాజ్ పార్టీ ప్రజల జోలికి కానీ వస్తే పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో సహించలేదని నేను నియోజకవర్గ వెంకటగిరి ఇన్ఛార్జిగా నేను మరీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.